వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని పోస్టాఫీస్ సమీపంలో గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో రైస్ మిల్ అసోసియేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు బాదం శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి ఉమా రామ్మోహన్ రెడ్డి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కాలుష్యం పెరుగుదల ఉద్దేశంతోనే బాదం శ్రీనివాస్ గుప్తా ఈ మట్టి విగ్రహాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని, అందరి కుటుంబాలు బాగుండాలని కోరారు. ప్రతి గ్రామాలలో మండపాల వద్ద డీజే పాటలు పెట్టకుండా భక్తి పాటలు పెట్టాలని, శ్రద్ధగా పూజలు చేద్దామని ఉమా రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాపాడుకోవడానికి ఈ మట్టి వినాయకులని కడుపు శ్రీను అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇవన్నీ కూడా అందరికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఇలానే ఎవ్రీ పరిగి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ఆ వినాయకుడు మన పరిగికి అండగా ఉంటూ మన అందరినీ చల్లగా చూడాలని, పరిగి ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని అందరి కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుంటూ పరిగి ప్రజలందరూ క్షేమాన్ని నేను కోరుకుంటున్నాను, దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ ఒక్క ముఖ్య విషయం ఏంటంటే, దేవుని దగ్గర మీరు పూజలు చేస్తున్నారు, అంతా బాగుంది, ప్రతి ఏరియాలో ప్రతి గల్లీలో పెడుతున్నారు. ఒక్కటి పాటలు, దేవుని పాటలు తప్ప వేరే పెట్టకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ పెట్టు డ్యాన్సులు చేయడం అంతా కూడా మన దేవుని దగ్గర బాగోదు. తప్పకుండా ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టి మిత్రులైనటువంటి మన కడూరు శ్రీనివాస్ దుంపదలు, అదేవిధంగా బాలాజీ శ్రీనివాస్ దుంపదలు, ఇంకా చాలామంది వారి యొక్క మిత్రులు, వారి యొక్క సంఘం అందరూ కూడా కలిసి పరిగి పట్టణంలో ఈరోజు మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర మట్టి విగ్రహాలు ఇస్తూ మనం వాతావరణాన్ని కాపాడుకోవాలి, పొల్యూషన్ అనేది పెరగొద్దన్న ఉద్దేశంతో ఒక మంచి సహృదయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు.